ప్రభుత్వాల పుణ్యమా అని సాగునీటి ఎత్తిపోతల పథకాలు నిర్మాణం జరగడంతో పాటు సకాలంలో వర్షాలు పడటం వల్ల కోరుకొండ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాల్లో రైతాంగం పంటలు పండిస్తూ వస్తున్నారు. ఎప్పటిలాగే ఎక్కువ విస్తీర్ణంలో ఈ ఏడాది వరి పంట సాగు చేశారు. అయితే చేతికందే పంట చేజారిపోతుందేమోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. ఓ పక్క తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన పుట్టుకొచ్చింది. పండిన వరి పంట మరికొన్ని చోట్ల ధాన్యం కళ్లాలపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో తుఫాన్ హెచ్చరికలు రావడం, చిరుజల్లులు పడుతుండటంతో రైతాంగం అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లోనే ఇప్పటికే 2 సార్లు తుఫాన్ కారణంగా నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. బూరుగుపూడి సొసైటీ మాజీ అధ్యక్షులు నాగ కేశవరావు చెప్పారు. ఇవాళ ఇదేం తుఫాను నాకు తెలియదు కానండి, గత సంవత్సరంలో మేము అనుభవించినటువంటి ఫలితాలే మళ్ళీ వస్తాయా ఏంటనేటువంటిది చాలా భయంకరంగా ఉందండి. అధిక వర్షాల వల్ల పంట మునిగిపోయి చాలా వరకు పోయినాయండి. తర్వాత మిగిలిన పంటలు చేతికి వచ్చేటువంటి టైంలో ఈ ముసాబు రావడం అనేటువంటిది మాకు కనీసం దోళ్ళకి గడ్డి కూడా జారవేసుకునేటువంటి పరిస్థితి లేదండి. వర్షం రాకుండా ఉంటే బాగుంది భగవంతుడు అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామండి. అందరూ కూడా పైరు పంటలన్నీ కూడా మొక్కజొన్న, పొద్దుతిరుగుడి ఇలాంటి పంటలన్నీ పొగాకు అన్ని కూడా వేసి ఉన్నాం. మరి ఏమాత్రం వర్షం గట్టిగా పడినప్పుడు సర్వం నాశనం అయిపోయినట్టేనండి. మరి ఈలోగా ప్రభుత్వం వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. హెచ్చరికలు చేసినా కానీ తప్పనటువంటి పరిస్థితి. ఎంతమంది హెచ్చరించినప్పుడు కూడా మాకు జరిగిన నష్టం మాత్రం జరిగిపోద్దండి. ఈ వర్షం వచ్చిందంటే మాత్రం చాలా నష్టం ఉందండి. కొన్ని కోసారు, ఒక 25% కోసారు. ఉన్నదంతా కూడా చేను మీద కొంత, మన మీద కొంత రకరకాలుగా ఉందండి. ఇవాళ ఏం జరిగినప్పుడు కూడా ఒడ్లు ఎండబెట్టుకున్న దారి కూడా లేదండి. మరి ఏ రకంగా కట్టుకోవడం మాకు తెలియదండి. చాలా మధ్యస్థంగా ఉన్నామండి.